ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నేను మోషేకు తోడై ఉండునట్లు మీకును తోడై ఉందును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చునుగాక. మరి దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. నాయకుడు మృతి పొందిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే పరిచారకుడైనటువంటి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశము నీకు ఇచ్చేదను, అయితే నిబ్బరం కలిగి జాగ్రత్తగా పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినంతయు అంతటిని ధర్మశాస్త్రం అంతటి నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా నడుచుకున్నట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు అని దేవుడు మరి యెహోషువతో మాట్లాడినాడు. మనతో కూడా దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తోడే ఉండి మరి తన కృపను మన ఎడల విస్తరింపచేయునుగాక. ఆయన తోడుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన తోడుగా ఉంటే మనకు విజయం కలుగుతుంది. ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మోషేకు తోడే ఉన్నాడు, దేవుడు ఎంతగానో దేవుడు నడిపించాడు. అబ్రహాముకు తోడే ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకుకు తోడే ఉన్నాడు, నూరంతల ఫలం ఇచ్చాడు. యాకోబుకు తోడే ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. అలాగని నిన్ను నన్ను దేవుడు తోడే ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. మోషేకు తోడే ఉన్నట్లుగా నేను మీకు తోడే ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభువా, ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. మీరు తోడుగా ఉండండి, మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ కృప మీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచి అయినా నీ యొక్క దీవెన నీ బిడ్డలకు మీరు దయచేయమని, ఉదయకాలం మీ దీవెన మీ ఆశీర్వాదంతో నింపమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.